సభకి అత్యంత వహించవలసిందిగా పూర్తిగా ప్రారంభించుకున్నాం. విజ్ఞాన రచయితగా, మాధ్యమాల విశ్లేషకులుగా, సాహిత్యాంశాల పరిశీలకులుగా, పాఠ్యాంశాల రచయితగా విశేష ఖ్యాతిని పొందిన వారు ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ నాగేశ్వర వేణుగోపాల్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఈనాడులోని సీనియర్ పాత్రికేయులుగా సేవలందించిన వారు, విపుల చతుర పత్రికల సంపాదకులుగా విశిష్ట సేవలందించిన శ్రీ చంద్రప్రతాప్ కందేరి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ప్రముఖ సాహితీ విశ్లేషకులు, పురస్కార ప్రదాతగా సాహిత్య సేవలో విశిష్ట స్థానాన్ని సంపాదించిన శ్రీ నలపరెడ్డి రవిశేఖర్ రెడ్డి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కార్డు కథలు, కార్డు కవితలు, ఏం ప్రసాద్ గారు, ఇన్లాండ్ లెటర్ కథలు, ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు అన్నీ జరిగాయి. అంటే మాధ్యమాలు అనేవి కథ స్వరూపాన్ని, పరిణామాన్ని ఎలా మార్చగలవు అని మీకు గుర్తుందో లేదో, ఎడిటర్లు ఎడిట్ చేయడంతో కథకి ప్రాణం పోతుంది అనే విమర్శలు కూడా ఉన్నాయి. అందుకని వాకాటి పాండవంగారావు అనుకుంటారు కరెక్ట్నా, అస్సలు ఎడిట్ చేయకుండా ఎంత నీరు ఉంటే అంత నీరు వేస్తాము అని ఎక్స్పెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అది ఎక్కువ కాలం కొనసాగలేదు. కాబట్టి పత్రికలు కానీ మరొకటి కానీ రేడియో కానీ ఈ సాహిత్య రూపాన్ని గొప్పగా ప్రభావితం చేస్తాయి. పత్రికలు ఉన్నాయి కనుకనే కథ ఇంత ఆదరణ ప్రాప్తమైంది. వేరేది ఎందుకంత ఆదరణ పాత్ర పాట ఉంది, పత్రికకి సరిపోదు. అది ఎందుకంటే పాట పత్రికలు కాదు, వచ్చిన పూర్తి రూపం కాదు, అది మనం వింటేనే రూపం. అందుకని ఇటువంటి ఏర్పాట్లు చాలా సందర్భాల్లో తెలుగు యూనివర్సిటీ కాదు, ఆంధ్ర యూనివర్సిటీ పోటీ పెడితే నారాయణ రావు, వేయిపడగలు, మైదానం ఇవన్నీ పోటీకి వచ్చాయి. అలాగే మెడ్రాస్ యూనివర్సిటీ పోటీ పెట్టేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో పోటీ ఎందుకు పెట్టారంటే సర్వపల్లి రాధాకృష్ణ గారి ఆలోచన. అయితే రకరకాలు, ఇప్పుడు వేయిపడగలకు వచ్చింది అని అంటారు, వేయిపడగలకు రాలా, మీరు చదువుకోండి. ఇక్కడ ఆయనకి ఏంటంటే వ్యవహారిక భాషలో ఉంది, సులువుగా అర్థమవుతుంది. అప్పటికి ఫ్రీడమ్ మూమెంట్ ఖచ్చితంగా ఇంపార్టెంట్, అది కూడా వస్తువు కనుక నారాయణరావు ఇచ్చారు. అయితే అది ప్రారంభించిన జైపూర్ మహారాజు గారేమో గ్రాంతిక భాషాభిమానం, ఇదేంటి ఇలా అయిపోయిందని ఆయన 750 రూపాయలు ఆయన ఇచ్చేవాడు బహుమతి. సో అప్పుడు కూడా తీసి జేబు ఇంకో 250 కలిపి 1000 రూపాయలు అవుతుంది, 2 చేద్దాము అని ఆయన 1000 పడగలకు ఇచ్చారు. అయితే విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా పాపులర్ కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నా, వేరే రచయిత షేర్ చేసుకుని ఉండేవాడిని కాదు అని కూడా స్పష్టంగా చెప్పారు. మొహమాటం ఏముండదు. అయితే శ్రీ ధర్మానంద విశ్వనాథం తిట్టడంలోనూ 1000 పడగలకు కూడా కొంత ప్రచారం వచ్చింది. కానీ నిజానికి నారాయణరావుకి వచ్చిన అవార్డు. అంటే నేను చెప్పొచ్చింది ఏంటంటే, ఇలాంటి పోటీ 72, 73 అమెరికా నుంచి తెలుగు భాషా పత్రిక అని ఒక పత్రిక కొంతకాలం నడిచింది. 6 నెలలకు ఒకసారి వచ్చేది. మన తెలుగు మిత్రులు, అమెరికాలో ఉన్న మిత్రులు సైన్స్ ఫిక్షన్ కాంపిటీషన్ పెట్టారు. చాలా అద్భుతమైన కథలు వచ్చాయి. అది 71, 72, 73. మళ్ళీ కొత్త వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రభ వారపత్రికలో సైన్స్ ఫిక్షన్ పెట్టినప్పుడు చాలా కథలు వచ్చాయి. మళ్ళీ మనకేంటంటే 80 వచ్చేటప్పటికి సైన్స్ ఫిక్షన్ నావల్ వేసాం కానీ ఆ మాట రాకుండా జాగ్రత్త పడ్డారు మన సంపాదకులు. అలాగే కథొచ్చు చాలా పత్రికలు. తర్వాత అది ఎలా మొదలైంది ఏంటి అది వేరే కూడా, నేను దానికి వెళ్ళడం లేదు. కానీ ఇలాంటి ప్రాసెస్ జరగడంతో కథ పరిణామము, దానికి ప్రోత్సాహం ఉంటుంది. అదే పద్ధతిలో మీరు ఆయన
చెప్పారు, ఇలా చేశారు. ఆయన సమీక్ష ఆయన మొబైల్లో రాశారు. తర్వాత అది కాకుండా పుస్తకంగా తెచ్చారు. పుస్తకంగా తేవడమే కాకుండా ఆయన ఇక్కడ సభ కార్యక్రమం నిర్వహించారు. అంటే ఇన్ని ఫోన్ సంభాషణ, మొబైలు, ఇన్ని వ్యవహారం చివరికేమో పుస్తకం సభ కార్యక్రమంతో ముగుస్తుంది. అయితే ఇన్ని అనుకున్నప్పుడు సమాజాన్ని రచయితలు గమనించాలి, అలాగే అప్పటిదాకా ఉన్న సాహిత్యాన్ని చదువుకోవాలి. ఆ రెండు సమవుజ్జులుగా ఉంటే తప్ప రాణించేది కష్టం. అంటే సమాంతరంగా నడిచే కథను ఎందుకు చదవాలంటే ఆ భాష, ఆ కమ్యూనికేషన్ మనకు పట్టుబడాలి. సమాజాన్ని ఎందుకు గమనించాలంటే వస్తువుని అక్కడి నుంచి తీసుకోవచ్చు. అలాగే ఫిక్షన్, నాన్ ఫిక్షన్ అనే క్వశ్చన్ కూడా ఉంది. అది కూడా ఎందుకంటే కథ, వస్తువు బలంగా రావాలంటే ఖచ్చితంగా నాన్ ఫిక్షన్ చదువుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నాన్ ఫిక్షన్ ఇప్పటికీ చాలా విమర్శలు ఉన్నాయి. వాక్యం అలాగే ఉంటుంది, అది పత్రికల మీద ఉంది, రేడియో మీద ఉంది, మన కథల మీద కూడా ఉంది. వైవిధ్యం ఉండడం లేదు, ఒకే రకంగా బోరుగా మూసుగా ఉంది అంటారు. అలాంటప్పుడు నాన్ ఫిక్షన్ రాసిన రచయితలు కూడా ఫిక్షన్ పరిశీలించిన అవసరం ఉంది. ఎందుకంటే శైలి నేర్చుకోవాలంటే ఇవన్నీ ఒకటి. చిన్న చిన్న ప్రయత్నాలు ఎటువంటి పెద్ద ఫలితాలకి దారితీస్తాయి అనేది ఒకసారి అనుకుని మనం నాకు ఇచ్చిన సమయాన్ని ఇస్తున్నాం. నాలుగేశ్వరం ఉత్తరం రాస్తే మధురు అనుకున్నాయి గారు కాంగ్రెస్ పత్రికలో వేశారు. అలాగే గురిజాడ్ గారు చిన్న కథ రాస్తే ఆంధ్రభారతి మచిలీపట్నం నుంచి వచ్చే పత్రిక అది ప్రచురించింది. కనుక ప్రోత్సాహం అని అన్నాడు. చాలా చాలా సంతోషం. దీంట్లో విజేతలు చాలా మంది ఉన్నారు, అందరినీ కలిసే అవకాశం ఉంది. దాంట్లో ఈ 12 మందిలో 8 మంది దాకా నాకు ముఖపరిచయం కూడా ఉంది. ఇంకా పేర్లు చాలా విషయాలు కథ గురించి మాట్లాడుకోవచ్చు, ఇలాంటివి ఖచ్చితంగా ఉపయోగపడతాయి అని చెబుతూ ఈరోజు ఈ 4 మాటలు చెప్పే అవకాశం, ఆ సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం, ముఖ్యంగా మిగతా మిత్రుల్ని కలిసే అవకాశం కల్పించారు. పుట్టరాజు గారికి, కుటుంబ సభ్యులకి అభినందనలు. అలాగే విజేతలందరికీ శుభాకాంక్షలు. మీరు చక్కని కథలు రాయండి, చదువుకోండి. ఈ వేరే భాషలు కూడా మీరు పరిశీలన చేయండి. ఇదే పరాకాష్ట అని అనుకోవాల్సిన అవసరం లేదు. పుస్తకాలు తెప్పించి ఆ పుస్తకాల మీద సమీక్ష చేసి అవి కూడా ఒక పేజీలో ఉండాలని ఒక నియమం పెట్టుకుని ఆ ఒక పేజీలోనే ఒక హాఫ్ పేజీ రచయిత గురించి రాయాలి, ఒక హాఫ్ పేజీ కథల గురించి రాయాలి, పైన దాని టైటిల్, దాని పక్కన రచయిత ఫోటో, అడ్రస్, ఇవన్నీ సమకూర్చారు అని చెప్పంటే సూక్ష్మంలో మోక్షం అన్నమాట. అంటే ఇది ఇప్పుడు కథలన్నీ మనం పుస్తకాలు చదవలేకపోవచ్చు. ఈ కథల సమీక్షని బట్టి పుస్తకాలు మనం తెప్పించుకుని చదవడానికి కూడా అడ్రస్లు అవన్నీ కూడా మాకు అందులో ఇవ్వడం అనేది చాలా బాగుంది. వీటన్నింటినీ ఒక పుస్తకంగా వేయటం అనేటువంటిది నాకు చాలా ఇప్పటికీ నేను ఆ షాక్లో వచ్చి చేరుకోలేకపోతున్నాను. దానికి ఇంకొక ఆయన బహుమతులు ఇస్తానంటూ ఇంకొక ఆయన బయలుదేరి రావడం నిజంగా ఇది వండర్ఫుల్ అన్నమాట. ఆశ్చర్యకరమైన విషయం. మరో పుస్తకం పంపిస్తాను, మనం సమీక్ష చేస్తాం, పంపిస్తాం, అది వేరే. మేము సమీక్ష చేస్తాం, మీరు పుస్తకాలు పంపించండి అంటే మీరందరూ పంపించడం ఏంటి, ఆయన ఏంటి, అదంతా ప్రింట్ చేయటం, తర్వాత నేను బహుమతులు ఇస్తానని చెప్పి నిజంగా ఒక కళలాగా నాకు అనిపిస్తుంది. తెలుగు సాహిత్యం ఇంత మంచి మార్గంలో వెళ్తుంది, దానికి వీళ్ళిద్దరు తెలియకుండా నాకు ఇది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. ఇక్కడ నిస్సంకోచంగా ఆయన ఏ ప్రచారాన్ని కోరుకోవట్లేదు, ఈయన ఏ ప్రచారాన్ని కోరుకోవడం లేదు. ఎందుకంటే అప్పుడు ఒక మాట చెప్పాడు, కార్డు కథలు అంటారు, లేకపోతే అది అంటారు, ఇది అంటారు, ఒక పేజీ కథలు అంటారు, సింగిల్ కాలం కథలు అంటారు, ఇంకో కథలు అంటారు. ఇవన్నీ కూడా ఏదో సాహిత్యంలో కొంచెం మార్పులు, సూక్ష్మంలో మోక్షంగా చెప్పడం అనేటువంటిది ఇవాళ చాలా అవసరం. స్వీట్ అండ్ షార్ట్ అనేటువంటిది ఇవాళ చాలా అవసరం. నేను సీత రాసినటువంటిది ఏదైనా మేలుకొల్పేలాగా, నా సమాజానికి ఉపయోగపడేలాగా అది ఉండాలి. దాంట్లో లక్షణం అది. ఏదైనా రాసి ఇప్పుడు చాలా వచ్చిన కవితలు మనం చూస్తున్నాం, వాక్యాలన్నీ రాసి వాటి మధ్యలో ఎరగొట్టి, నడుము ఎరగొట్టి ఇది కవిత అంటాడు. ఓహో అది కవిత కాబోలు అని అనుకోవాల్సి వచ్చింది నారాయణ వాడు.
మన పాఠకుడికి వెళుతుందా లేదా, నాకు తెలిసిందని కాదు, ఇది పాఠకుడికి వెళ్తుందా లేదా, వాడికి నచ్చుతుందా లేదా, వాడి ఇక్కడ ప్రధానం. పాఠకుడు పరిసరాన్ని కాపాడేవాడు ఏదో రకంగా కాపాడుతున్నాడు కాబట్టి మనం వాళ్ళని అభినందించాలి, వేసేవాడిని రాసేవాడిని కూడా అభినందించాలి. ఖచ్చితంగా అత్యద్భుతమైనటువంటి రచయితలు మన తెలుగులో ఉన్నారు. ఇవాళ కొత్త కుర్రాళ్ళు కొంతమంది వస్తున్నారు. ఇది చాలా మనం గమనించాల్సినటువంటి విషయం. ఈ పాఠకులు ఎంత చక్కటి ఓర్పుతోటి చదువుతారండి మన కథను. పాఠకుడిని చదివించేదే మంచి కథ అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. పాఠకుడిని చదివించే కథ ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఉంటుంది. ఇందాక సార్ చెప్పినట్టుగా మనని ఒక కథ చదివాక కాసేపు ఆలోచింపజేయాలి, కాసేపన్నా ఆలోచింపజేయాలి. కనీసం కథ చదివిన తర్వాత కాసేపు దాన్ని మూసేసి కాసేపు మనం ఆలోచనలో పడ్డాము అని చెప్పంటే అది చాలా ఉత్తమమైన కథ అని నేను అనుకుంటాను. ఇంకొకటి రెండోది ఏంటంటే, నువ్వు ఎంత ఆలోచింపజేస్తే కదా అసలు అందులో చదివించే లక్షణం ఉండాలి. చదివించే లక్షణం అనేటువంటిది ఖచ్చితంగా కావలసినటువంటి గుణం. ఇది కూడా మనకి చాలా అవసరం. మీరు ఎంత ఐడియల్ కథ రాసినా, ఎంత గొప్ప కథ రాసినా కూడా ఆ చదివించే గుణం అనేటువంటి దానికి మనం ప్రయత్నం చేస్తే మన కథలు చదువుతారు. మన కథలు మనం రాసుకునే టేబుల్ మీద పెట్టుకోవటానికి కాదు కదా, 10 మంది చదవటానికి, వాళ్ళకి నచ్చేలాగా మనం రాయాలి. దానికి ఒకటే ఒక మార్గం ఏంటంటే, లాస్ట్ వాక్యం చెప్తున్నాను, కథలు చదవండి. కథలు మన పాత వాళ్ళు రాసినటువంటి కథలు చదవండి. అట్లూరి పిచ్చేశ్వర గారి పేరు మీరు వినే ఉంటారు, విన్నారా? అట్లూరి పిచ్చేశ్వర గారి కథలు ఈ రోజులు చదివినా కూడా మీ అందరికీ కనెక్ట్ అవుతాయి. అంటే అది కనీసం సుమారు ఒక 75 ఏళ్ల క్రితం నాటి కథలు. వాటిని ఆయన అంత గొప్పగా రాశారు. నిన్ననే అవకాశం నాకు ఇచ్చినటువంటి మన పుట్టరాజు గారికి, మీరు చేసినటువంటి కృషికి, మీరు చేస్తున్నటువంటి ఈ కృషి ఇలాగే కొనసాగాలి. ఇది ఇక్కడ కాగదు. చదివిన తర్వాత మనకు ఆలోచన కలిగించాలి, ఒక తృప్తినివ్వాలి. మన కాకుండా ఇతర రచయితల కథలు కూడా మనం చదువుకోవాలి. కథ యొక్క బలాన్ని గురించి చెప్పారు, కథ యొక్క అవసరాన్ని గురించి చెప్పారు, మనసును కదిలించాలి, మంచి విషయాలు చెప్పారు. హాస్యప్రియులు రవిశేఖర్ రెడ్డి గారు గ్రూప్ ఆఫీసర్, అక్కడి నుంచి వెళ్ళేసి ఫారెన్ వెళ్ళారు, సాఫ్ట్వేర్ వెళ్ళారు. అది ఆ మాతృభాష పట్ల అభిమానం ఆయన ఉద్యోగాలు వదిలిపెట్టేసేసింది, అన్నీ వదిలిపెట్టేసేసి అసలు మమ్మల్ని ఎంటబడి చదువుతున్నారు. మమ్మల్ని అనేక రకాల పద్యం అంటారు, శ్లోకాల అర్థాలు అంటాడు, మరి కథలు అంటారు. ఆయన ఎప్పటికీ మేము పరిగెత్తలేకపోతున్నాం. ఈ మంచి కార్యక్రమం మాతృభాష విపరీతం అదే శ్వాసగా ధ్యాసగా ఆశగా జీవిస్తున్న వ్యక్తిగా నేను భావిస్తున్నాను. వారు మాట్లాడుతున్నారు. అనేక అనువాదాలు కూడా చేశారు. హాస్యం, సరస, క్రైమ్, అద్భుత రసం వంటి విభిన్న రంగాలలో ఆయన కలం వెదజల్లిన మాధుర్యం ప్రత్యేకం. స్వాతి వీక్లీ కథల పోటీల్లో పలుసార్లు ప్రథమ బహుమతులు గెలుచుకోవడం, రెండు క్రైమ్ నవలలు వెలువడడం, ఇంగ్లీష్లో కూడా కథలు రాసి జాతీయ పత్రికల్లో ప్రచురించడం ఆయన ప్రతిభకు నిదర్శనం. ఇప్పటి వరకు 30 పుస్తకాలు, 30 e-books వెలువరించడం ద్వారా ఆయన సాహిత్య సేవ బహుముఖాలుగా విస్తరించింది. ఎంఎస్ ప్రసాద్ గారు ఆంధ్ర సాహిత్య రంగంలో బహుముఖ ప్రదేశాన్ని కథారచయితగా, వ్యాసరచయితగా, అనువాదకుడిగా, సంకలనకర్తగా, సంపాదకుడిగా, కాలమిస్టుగా, రేడియో ట్యాకీగా, టీవీ యాంకర్గా విశిష్టమైన సేవలు అందించారు. 1973 నుంచి 200 పైగా స్వతంత్ర తెలుగు కథలు, ఇంగ్లీష్, హిందీ భాష నుంచి అనువాదాలు రచించారు. హాస్య, సరస, క్రైమ్, అద్భుత రసప్రధాన కథలతో పాటు 2 క్రైమ్ నవలను ప్రచురించారు. ఇంగ్లీష్లో స్వతంత్ర కథలు రాసినటువంటి అరుదైన తెలుగువారిలో వీరొకరు. ఇండియన్ ఎక్స్ప్రెసెస్, విమెన్స్, ఎరా వంటి పత్రికల్లో కథలు వెలువడ్డాయి. నాన్ ఫిక్షన్ రచయితగా 5,000కు పైగా వ్యాసాలు, అనేక సిరీస్లు రాశారు. వారు రాజకీయ చరిత్ర, సమకాలీన రాజకీయాలు, మతపరమైన అంశాలపై విస్తృతంగా రచన చేశారు. హిస్టరీ మేడ్ ఈజీ, రాజీవ్ హత్య, గోడ్సేని ఎలా చూడాలి, పురాణ పరామర్శ, బైబిల్ కథల రచన విశేషంగా గుర్తింపు పొందాయి. లలిత కథ రంగంలో పుస్తక పరామర్శలు, సినీ విశ్లేషణలు, సిరీస్ ద్వారా మూల కథల పరిశీలన చేశారు. ప్రఖ్యాత దర్శకుడు గుణశేఖర్ గురించి రుద్రమదేవి చిత్ర కథా పరిశోధన
సరే చూడండి సార్. అరే చిట్లీదా దగ్గర సార్ చిట్లీ అమ్మాయి రామా సైజరా రండి వెళ్ళండి. అందరికీ నమస్కారం. ధీరజ్ కోట్ల అవార్డు సన్మాన పత్రం పుట్టంరాజు గుల్లయ్య రామలక్ష్మణుల చారిటబుల్ ట్రస్ట్ అద్దంకి. ధీరజ్ కోట్ల కథా పురస్కారం 2025 అభినందన మందారాలు. ఆంగ్లాంధ్రలో సృజనాత్మకత సాహిత్యాన్ని సృష్టిస్తూ తన వ్యాసాల ద్వారా పాఠకుల్లో ఆలోచనలు రేకెత్తించడంతో పాటు అనువాదకుడిగా సంపాదకుడిగా కూడా అరుదైన ప్రతిభను ప్రదర్శిస్తున్న శ్రీ ఎంబీఎస్ ప్రసాద్ 1973 నుండి అనేక జానర్లలో వందలాది కథలు వేలాది వ్యాసాలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తూ సాహిత్యం పరిమళాన్ని వ్యాపింపజేస్తున్నారు. బేటాంధ్ర.com లో ఎంబీఎస్ కబుర్లు శీర్షిక ద్వారా సాహిత్యం, చరిత్ర, రాజకీయాలు, లలిత కళలు, సమకాలీన అంశాలపై విశ్లేషణాత్మక రచనలు అందిస్తున్నారు. మళ్ళపూడి సాహితీ సర్వస్వ సంపుటాల సంకలన సంపాదకత్వంతో తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవ చేశారు. హాసం పత్రికా సంపాదకునిగా, ప్రచురణ సంచాలకుడిగా హాస్య సంగీత రచనలను ప్రజలకు చేరువ చేశారు. శాటిలైట్ రేడియో జాకీగా, విలక్షణ టీవీ కార్యక్రమ రచయితగా, యాంకర్గా శ్రవణ దృశ్య మాధ్యమాల్లోనూ రాణించారు. 5 దశాబ్దాలుగా రచనా వ్యాసంగం కొనసాగిస్తూ హాస్యరచనకు తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం సహా అనేక గౌరవాలు అందుకున్న సాహితీవేత్త శ్రీ ఎంబీఎస్ ప్రసాద్ గారిని సాదరంగా సన్మానిస్తున్నాం. ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి గారు. అభినందనలతో పురస్కార ప్రదాత నల్లపరెడ్డి రవిశేఖర్ రెడ్డి గారు. పాఠకుల పక్షాన్ని నుంచి ఆయన ఆలోచించారు. పాఠకుడికి కావాల్సింది చదివించే గుణం. గ్రామంతో అంటే ప్రతి వాళ్ళు కూడా సందేహం గుణం, ఏదో చెప్పాలి, ఒక స్టైల్, వీటి గురించి ఆలోచిస్తున్నారు తప్ప పఠనీయత అనేది పోయింది. నిజానికి మనకైతే ఆలోచిస్తే పఠనీయత పెంచి కొబ్బరి అనేటువంటి వాళ్ళు వాళ్ళే అసలు పుస్తకాన్ని బాగా అలవాటు చేశారు. కడతాం తర్వాత రోజుల్లో రచయితలు తర్వాత కాలంలో అందరినీ తీసి పారేసారు. కానీ కోడుకో సంజయదేవి కానీ ఎద్దనపూడి కానీ వీళ్ళే అసలు పుస్తకాలు చదవడానికి బాగా అలవాటు చేశారు. అప్పట్లో కానీ మనం ఈరోజు గొప్పగా చెప్పుకోవచ్చు భారత పత్రిక అని. ఆ రోజు దాని సర్క్యులేషన్ 1000. అదే విషయం. ఎందుకంటే అప్పట్లో చాలా తప్ప వేరే ఆపరేటర్ లేనప్పుడు కూడా అంతే. పఠనీయత పెంచింది మామూలు. ఎందుకంటే నేను చెప్తున్నాను కాసుకో అని సందేశాలు ఇచ్చిన అవి వాటిలో పఠనీయత తక్కువ, ప్రచార సాహిత్యం మాత్రమే. పాఠకుడికి అందించాలి. ఇప్పుడు ఒక జోక్ ఉంది. ర్యాలీకి వెళ్ళి చక్రపాణిని అడిగాట, నేను కామెడీ వెళ్ళి చేయలేనా అన్నాడు. నువ్వు చేయగలవయా వాడు చూడరు అన్నాడు. అలా మనం సందేశం ఇస్తాం పెరలేదని. ఇంకా అవతల వాడికి ఏం పని అండి? అందువల్ల ఏంటి, నేను అటువంటి బాధ్యతలకు వాడు నేను ఉన్న మనుషుల్ని వాళ్ళు ఎలా ఉన్నారో చూపించారు. నా దాంట్లో మనుషులు మాత్రమే కనపడతారు. వాళ్ళ యొక్క బలహీనతలు, బలాలు అవి ఉంటాయి. దాన్ని బట్టి వాడే అర్థం చేసుకోగలరు. మనమే మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం పడ్డాయి. తమిళనాడులో సాంబార్ సాదం, రైస్ సాదం అని చెప్పి మొదలుచ్చేస్తారు. అది మహాచిక. నేను ఆ మాత్రం కలుపుకోలేను. అన్నం పెరిగిస్తే నేను కలుపుకుంటాను కదా, వాళ్ళే కలుపుకో. ఇలాగే ఏంటి, నన్ను ఆలోచించుకొని నా కథలో నేను ఎప్పుడు కూడా ఏదో ఒక అమ్మాయి సంమోహనకరంగా ఉంది అని చెప్పానని ఒక వర్గంతో అది అదే కాదంతే. వాడే ఊహించుకుంటాడు సమ్మోహనకరంగా ఉండేది ఎలా ఉంటుంది, పోలికలు కట్టాలని ఉంటాయి. ఒకవేళ ఏదైనా మనం కనుక అలా చెప్పి ఆమె కళ్ళు ఎలా ఉన్నాయి, పదాలు ఎలా ఉన్నాయి, ఎంతో ఉచ్చిస్తాయి. అంతకుముందు పూర్వకులు రాసేసాడు, దాన్నే మళ్ళీ రాయడం నేనంటే ఆలోచించడానికి కోరుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నా కథల్లో నేను పాటించింది నేను గమనించింది కూడా ఏమవుతుందంటే, పఠనీయులు ఉండాలి కరెక్టే, కానీ మరీ సింపుల్గా ఉంటే మాత్రం అవసరం. సాధారణంగా మనందరూ కూడా ఒక 10-12 ఏళ్ల వయసులో కథలు చదవడం మొదలు పెడతాం. ఒక 15 ఏళ్ళు గడిచేటప్పటికీ మనకి ఏంటంటే కథ ఎత్తుగడ అది తెలిసిపోతుంది. అది చూడగానే కథ నడక మళ్ళీ చెప్పేసి ఆఖరి పేరాలు తెలిసిపోతుంది. చదవడం మానేస్తాం.
ఇది అన్ని కథలు ఒకేలా ఉంటాయి. ఇప్పుడు నా క్లాస్మేట్స్ వాళ్ళు చిన్నప్పుడు స్టోరీస్ బాగా ఇంట్రెస్ట్ వాళ్ళని అడిగే అనుకోండి, సార్ కథనాలు చదువుతుంటే అదొక జుబిలిటీ యాక్టివిటీ. చిన్నప్పుడు ఎప్పుడో చదివాం పొరపాటు అన్నట్టుగానే తప్ప పెద్ద అయిన తర్వాత మాత్రం చదవట్లేదు. ఎందుకంటే వాళ్ళని కొంచెం చేయనివ్వట్లేదు, తెలిసిపోతుంది కథ. అంచేత నా కథ క్లిష్టంగా ఉండడానికే చూస్తాను. అంటే శైలిలో క్లిష్టత గురించి నేను ఆలోచించను. నేను మాత్రం క్లిష్టలు చాలానే ఉంటాయి కథలో. ఒక నవలికలో చెప్పదగినది నేను ఒక 3-4 పేజీల్లో కథలో చెప్పగలుగుతున్నానా లేదా, అది కూడా పాఠకుడిని కన్ఫ్యూజ్ చేయకుండా చెప్పగలుగుతారా లేదా, ఇదే నా స్ట్రెస్. ఆల్రెడీ ఎవరో చెప్పేసిన పాయింట్స్ ఇవన్నీ కూడా ఆలోచన. ఇది నా యొక్క ఫిలాసఫీ. నేను ఆ విధంగానే కథ రాస్తున్నాను. తెలుస్తున్న సమాజం గురించి రాశాను. ఇప్పుడు ఆయన ఉన్నాడు సింగోపాల్ చెప్పిన ఒక పాయింట్ ఒకటి నాకు చాలా ఇష్టం. నేను అది ఇంప్లిమెంట్ చేస్తాను కూడా. నేను ఫిక్షన్ నాన్ ఫిక్షన్ 2 రాస్తాను. నాన్ ఫిక్షన్ చదవడం మూలాన్ని నా కథలో వెరైటీ వస్తుంది. ఫిక్షన్ రాయడం మూలాన్ని నా నాన్ ఫిక్షన్ రీడబుల్గా ఉంటుంది. దీనికి ఫిక్షన్ రైటింగ్ ఎప్పుడు కూడా ఎత్తుగడ చెప్పే తీరు ఉంటుంది. నేను కథలది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడాలి. అక్షరంలోని ఆత్మను మనం చూపిస్తాం, పాత్రను ప్రాణ ప్రతిష్ట కలిగిస్తాం. అప్పుడు ఏడు పడిపోయి మొదటి నుంచి చివరి దాకా ఆ చదివించి రేడబుల్టీ వస్తుంది. అది ఎంబీఎస్ ప్రసాద్ గారు అందరికీ గుర్తించారు కాబట్టి ప్రథమ బహుమతి గారు అందించారు. ధన్యవాదాలు. సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కడప జిల్లా కేంద్రానికి చెందిన శ్రీమతి వాసుకి ముచ్చట గారు కథా రచయిత్రి, బాల సాహితీవేత్త, యూట్యూబర్గా పేరు పొందినటువంటి ప్రతిభావంతురాలు. 1965 డిసెంబర్ 8 రూచల సత్యామూర్తి శకుంతల దంపతులు జన్మించారు. వీరు డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. బిఏ డిగ్రీ కూడా అందుకున్న తర్వాత ప్రైవేట్ ఉపాధ్యాయులుగా పనిచేశారు. 1993లో మురళీకృష్ణ గారు వివాహం అన్న వాసుకి గారు ప్రస్తుతం తిరుచానూరులో స్థిరపడి కుటుంబంతో జీవిస్తున్నారు. సదనామ ఎద్దరపూడి సులోచన గారి విశ్వనాథ సత్యాన్ని వంటి రచనలు చదివి సాహిత్యాసక్తిని పెంపొందించుకున్న వీరు 2021 నుండి ప్రతిలిపి, తపస్వి మనోహరం, మామ్స్ ప్రెస్ సహాయం అంతర్జాల ప్రజల శతాధికారులు పలు సిరీస్ రాశారు. జాగ్రత్త కథలనే వాట్సాప్ గ్రూప్ ద్వారా పిల్లలకు పెద్దలకు కథలు చెప్తూ వేలాది కథలు పరిచయం చేశారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా కథలు, పురాణాలు, ఇతిహాసాలు నిర్మిస్తూ విస్తృత పాఠక వర్గాన్ని సంపాదించుకున్నారు. వర్షం కురిసిన రాత్రి, పెద్దక్క, మధుకావ్యమై, సత్వపోషణ వంటి సిరీస్లు అనేక బహుమతులు, సూపర్ రైటర్ అవార్డులు పొందగా వీరి రచనా సంపదలు ప్రేమలు, బంధాలు, బాధ్యతలు మరియు కథలు పాఠకాలను పొందాయి. చిన్నారి మనసుల అమాయకత్వం, చిలిపి చేష్టలు, ఊహాశక్తి, ఆటపాటల వంటి సందడి వంటి బాల్యంలోని అమూల్యమైన కోణాలను ఈ పుస్తకం ఆవిష్కరించింది. ఈ కథలు చిన్నప్పుడు మనం విన్నా, నమ్మినా, అనుభవించిన జ్ఞాపక కథలు ఈ కథలు మళ్ళీ మనకు ముందుకు తెస్తాయి. విత్తనాలు మిగితే తల మీద చెట్లు వస్తాయని భయపడ్డాం, ఎవరిలో పుస్తకాలు దాచుకుంటే పిల్లలు పుడతారని అమాయకంగా నమ్మటువంటి సందర్భాలు పాఠక హృదయాన్ని తాగుతాయి. తెంగర అనే చిన్నారి పాత్ర తన జీవితము, పక్షులను తెలిసే హాస్యము, సహజమైన ఆలోచనలతో పుస్తకం ప్రాణం పోస్తుంది. ఉడుగురు గుర్తు చేసే విధంగా ఈ తెంగర పాత్ర కూడా తెలుగు పిల్లల సాహిత్యంలో ఒక ప్రత్యేకత సాధించింది. ఈ కథల్లో తెంగర గోపి తన అమ్మ, నాన్న, బామ్మ, బాబాయ్, పురుగులతో చేసే సరదా ఆలోచనలు పిల్లలకే కాక పెద్దలకు కూడా వినోదాన్ని అందిస్తాయి. సామాన్య కుటుంబ వాదులలో జరిగే చిన్న చిన్న విషయాలు రచయిత్రి గారు హాస్యరసంతో, ఆప్యాయతో వర్ణించిన తీరు పాఠకులను మాత్రమే తొలగిస్తుంది. ఇది కేవలం పిల్లల పుస్తకం మాత్రమే కాదు, తెలుగు సంస్కృతి, హాస్యం, బాల్యం యొక్క ఆనందాన్ని గురించి దానికి అర్థం పడుతుంది. ఈ పుస్తకం చదువుకున్న ప్రతి ఒక్కరూ తమ బాల్యంలోకి వెళ్ళడం ఖాయం, ఆ అనుభూతిని పొందుతారు. తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయంగా నిలిచే ఈ పుస్తకాన్ని అందించిన రచయిత వాసు గారికి అభినందనలు తెలియజేస్తున్నారు. పెద్దవాళ్ళ కథలన్నీ రాశాను, అన్ని జానర్స్ టచ్ చేశాను, కానీ బాల సాహిత్యం అనేది అంతవరకు సీరియస్గా రాసింది లేదు. అందుకని ఏమి అంశం నేర్చుకోవాలో కూడా అర్థం కాని సమయంలో చిన్నప్పుడు నా కథనే నేను నా పిల్లలకు అందరికీ చెప్తూ ఉండేదాన్ని. అలాంటి కథనే నేను ఈ కిందరి కథల అంశంగా ఎంచుకొని చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు మనల్ని భయపెట్టడానికో, చిన్న చిన్న సిగ్గు పనులు చేయకుండా ఉండటానికో
మనకు చెప్పేవన్నీ మనం నమ్ముతాము. దాన్నే ఒక ఊహాలోకంలో ఊహించుకుంటూ ఉండేదాన్ని. ఆ ఊహాలోకాన్ని నేను పుస్తక రూపంలో ఒక కిందరి అనే పాత్ర ద్వారా వాటినంతా ఆవిష్కరించాను. ఆ కిందరి కథలు కనీసం ఎవరన్నా చదువుతారా అని అనుకునేదాన్ని పుస్తకం రాసేటప్పుడు. కానీ అది ఇంతమందికి నచ్చుతుందని కానీ అది తపస్వి వాళ్లకు ఆ కథలు నచ్చి దాన్ని వాళ్ళు పుస్తకంగా రూపొందించడం కూడా జరిగింది. ఆ పుస్తక ఆవిష్కరణ రోజు ఆ వేదిక మీద మన చంద్రప్రతాప్ గారే దాన్ని ఆవిష్కరించారు. కాకతాళీయంగా ఈరోజు ఈ సభా వేదికలో దానికి వచ్చిన పురస్కారానికి కూడా మన చంద్రప్రతాప్ గారే నాకు వేదిక మీద ఉండడం అనేది ఇంకా ద్విగుణీకృతం అవుతుంది. సంతోషము. శ్రీ రామచంద్రమూర్తి గారు, వేణుగోపాల్ గారు అసలు ఈ పుస్తకానికి న్యాయ నిర్ణేతగా 105 పుస్తకాల్లో నా పుస్తకానికి బాల సాహిత్య పురస్కారం అనేది ఎంపిక చేయడం వారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. జ్ఞాన పరిధిని దాన్ని ప్రవర్తించడం, రచయిత పాత్రలు సృష్టించడం. ఇందులో చిన్న 2 పారాగ్రాఫ్లే నా ప్రసంగం. దానికి నాకు ఇప్పటికీ కథలో శైలి శిల్పం గురించి సరైన అవగాహన లేదు. కథకు అనువైన విషయం దొరికినప్పుడు కొంత అధ్యయనం చేసి నేల విడిచి స్నానం చేయకుండా కథ రాసుకుంటూ పోవడం. ముఖ్యంగా కథలో సంభావ్యత చెడకుండా, పాత్రలు తమ సహజ ప్రవర్తనను కోల్పోకుండా, వాటి జ్ఞాన పరిధి దాటి ప్రవర్తించకుండా కథ రాయడం అంత తేలికైన విషయం కాదు. కథలు ఎలా రాయాలో తెలిసిన దానికన్నా కథలు ఎలా రాయకూడదో తెలిసిన తర్వాత కథలు రాయడం చాలా కష్టం కాదు. పాఠకుల మాట అటుంచి రచయితకి సరిగ్గా స్పష్టత లేని మార్మిక వాస్తవికత లేదా మాంత్రిక వాస్తవికత, మార్మిక వాస్తవికత లేదా మాంత్రిక వాస్తవికతను నిండా పూసుకున్న కథలను చదివినప్పుడల్లా సరదాగా మనము ఇలాంటి కథ ఒకటి రాసేద్దాం. ఎందుకంటే ఎవరికి అర్థం కాదు కదా. సరదాగా మనం ఇలాంటి కథ ఒకటి రాసేద్దాం అనిపించి మనకెందుకు ఈ అరువు పైత్యం, నిజంగా అది అరువు పైత్యం మనది కాదు అని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎంత గొప్ప కథ రాసినా, ఎంత గొప్ప సాహిత్యాన్ని సృష్టించినా సమాజాన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేదు. ఎందుకంటే సమాజం ఇప్పుడు సమూహాలుగా విడిపోయింది. సమాజం ఏమిటంటే తెలుగు సాహిత్య రంగ సమాజం కూడా సమూహాలుగా, పీఠాలుగా విడిపోవడం. సాటి రచయితల రచనలు సాటి రచయితలే చదవని దుస్థితి కూడా ఇప్పుడు బాగా ప్రబలుతున్నది. తమ రచనల గురించి సామాజిక మాధ్యమాలలో ఎంతో ఊదరగొట్టే తప్ప నలుగురికి తెలిసే పరిస్థితి లేదు. ఒకప్పుడు రచయితల కళల పంటగా వెలుగుంది. పాఠకుల ఆధారాలను చూరగొన్న పత్రికలన్నీ ఏకకాలంలో మూతపడటం సాహిత్యంగా పరిణామ క్రమంలో ఒక తీరని విషయాలు. 38 సంవత్సరాలుగా కథలు రాస్తూ, రచయితగా చదువుతూ, పాఠకుడిగా తెలుగు కథా సాహిత్యంలో జరుగుతున్న మార్పులను గమనిస్తున్నాను. ఇటీవల ఏమాత్రం సంభావ్యత లేని సంఘటనలతో కూర్చిన కథలు, పరిపక్వత లేని రచనలు రాజ్యం వెళ్తున్నాయి. గొప్ప కథలు, మంచి కథలు మరేదో కథలుగా వర్గీకరించిన వాటిని చదివినా నిరాశ కలుగుతుంది. ఇంతకుముందే రెడ్డి గారు చెప్పినట్టుగా 105 పుస్తకాలు చదివిన తర్వాత ఈ పుస్తకాలు ఎంపిక చేసి వచ్చి చెప్పారు. నిజంగా వాళ్ళ నా కథలోని మనుషులు నాకు చిరపరిచింది. వారి కష్టాలు, కన్నీళ్లు, బాధలు వెదలే కాకుండా వారి అరుదైన జీవన నైపుణ్యాలు, అద్భుతమైన సౌందర్య దృష్టి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా జీవితాన్ని జీవించే స్థితప్రజ్ఞత, అవి కూడా చిరపరిస్తాయి. పల్లెవాసుల జీవితాల్లోని మానవీయ కోణాలని, సహజ మానవ ప్రవర్తనలని, నిరాడంబర కల్పనా చాతుర్యాలని, ఈ నిరాడంబర కల్పనా చాతుర్యాలు వాళ్ళ పాటల్లో కైగట్టి పాడే, అప్పటికప్పుడు కైగట్టి పాడే పాటల్లో కనిపిస్తుంది. అది ఒక నిరాడంబరమైన కల్పనా చాతుర్యం. ఏ రకమైన ఆడంబరాలు ఉండదు. నిరాడంబర కల్పనా చాతుర్యాలు దగ్గర నుండి చూసినప్పుడు కొన్నిసార్లు వాటిలో మమేకమైపోయినప్పుడు కలిగిన స్పందనలే నా కథలు. నిజానికి ఇవి ముగింపు లేని కథలు. కాగితం మీద నేను వారి కథలను ముగించినా కాలం పుస్తకంలో వారి జీవితాల కథలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. నాకు బహుమతి. నమస్కారం అండి. వేదిక ఉన్న పెద్దలకి, వేదిక కింద ఉన్న పెద్దలకి కూడా నమస్కారం. పుట్టన్ రాజు గారు మీ ఇదే కృష్ణ గారు కూడా మహాసారి నేను
ఆయనతో ఫోన్లో మాట్లాడినప్పుడు చాలా ప్రేమగా అభిమానంగా మాట్లాడారు. అంతేకాక నా కథల పుస్తకమే రాస్తే మరీ చిన్నగా రాశారండి, కొంచెం పెద్దగా రాసిన పత్రిక ఇవ్వచ్చు కదా అంటే వాళ్ళు ఇలా పుస్తకం వేస్తారనగా నాకు తెలియదు అప్పటికి. అంటే నా కోరిక మన్నించి వెంటనే దాన్ని పెంచి మిగిలిన కథలు కూడా సమీక్షించి పంపించారు. అది విశాలాంధ్రంలో ప్రచురితమైంది. అలాగే నల్లపరెడ్డి రవి నల్లపరెడ్డి గారు కూడా బాగా పరిచయం, ఈ మధ్యనే పరిచయం అయ్యారు నాకు. అయితే దీనికి ఆర్థికంగా వెనుదలుగా ఉండి బహుమతి ప్రధానం చూస్తున్నారు. అనుకున్నట్టు అనుకున్న స్థాయిలో ఒక పట్టుదలతో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు రవి నల్లపరెడ్డి గారు. ఆయనకు కూడా ధన్యవాదాలు. మన నాగపూడి వేణుగోపాల్ గారు కానీ చంద్రప్రతాప్ గారు కానీ ఇద్దరు కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా మర్యాద వస్తుంది. అంటే ఎలా అంటే వాళ్ళు పెద్దలకి కనబడమే కాదు, వాళ్ళ మాట తీరు మన్నన కూడా అలాగే ఉంటుంది. తెలుగు రాష్ట్రం కొబ్బరి శర్మ గారు మన రవి అవార్డు రాకపోవడం ఏంటి అని నాతో పాటు ఆయన కార్లో తీసుకొచ్చారు మన దగ్గరికి. అలాగే మా కృష్ణారావు గారు కూడా మా నైబర్ అనమాట ఆయన కూడా వచ్చారు. ఆయన నేను ఒకే ఫ్లోర్లో ఉంటాం, 7వ ఫ్లోర్, ఒక 5-6 ఫ్లాట్ల తర్వాత. ఆయన నా పుస్తకాలు కొనుక్కుంటారు డబ్బులు ఇచ్చి, వాళ్ళ మనవన్నే అవును పంపిస్తారు. 200 ఇచ్చి పంపించి వాళ్ళ పుస్తకం తీసుకురారు, అబ్బాయి ఆయన పుస్తకం వచ్చి తీసుకురారు. అంత అభిమానంగా చూసుకుంటారు. ఇలాంటి అభిమానులు అందరూ ఉండడం వల్ల నాకు నా కథ రచన అన్ని కూడా బాగా స్వాగతం అనిపిస్తుంది. అలాగే వీళ్ళు పురస్కారాలు ఎంచుకున్న పద్ధతిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే చాలా మంది 4 కాపీలు పంపండి, 5 కాపీలు పంపండి అని అడుగుతారు. మాకు రచయిత రాసిపడి బహుమతి కోసం పంపిస్తారు. అవి 200 కావచ్చు, వాటి ఖరీదు 100 రూపాయలు కావచ్చు. కానీ మనకు వాళ్ళు బహుమతులు వేరే వాళ్ళు ప్రకటిస్తే మనకు అందులో వచ్చేదే ఉండదు. వీళ్ళు ఏంటంటే స్వీకరించిన కాపీలు అన్నింటికి కూడా డబ్బులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నాకు మొదటి నుంచి కూడా బాగా నచ్చింది. అంటే పోటీకి వచ్చిన అన్ని కాపీలకి కూడా డబ్బులు ఇస్తారు. పుస్తకం తాలూకు ఖరీదు పే చేయాలని నిర్ణయించుకున్నారు. అది చాలా మెచ్చుకోదగ్గ విషయం. అలాగే చాలా మంది మన పుస్తకం పంపిన తర్వాత వాళ్ళు ఎవరు జడ్జీలకు ఇస్తారు. ఆ జడ్జీలు నిజంగా చదువుతారా లేక రచనల పేర్లు పట్టిస్తారా ఇవేమి మనకు తెలియ విషయం. కానీ వీళ్ళేంటంటే వచ్చి 105 పుస్తకాలు, కనీసం 10 పుస్తకాలు 10 పుస్తకాలు కాదు, 105 పుస్తకాలు వస్తే 105 పుస్తకాలని చదివి ఆ 105 పుస్తకాల మీద ఒక సమీక్ష రాసి దాన్ని ప్రచురించారు అంటే వాళ్ళ నిబద్ధత అర్థమవుతుంది. అంటే వీళ్ళు ఖచ్చితంగా చదివి తీరారు ఈ పుస్తకాలన్నింటి గురించి వాళ్ళ అవగాహన, ఏ పుస్తకాలు బహుమతి ఇవ్వాలో అనేది వాళ్ళు చాలా విచక్షణతో వివేకంతో నిర్ణయం తీసుకునే సంగతి మనకు బాగా అర్థమవుతుంది. ఆ రకంగా కూడా ఇటువంటి పురస్కారం అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంకో టెక్నికల్ మేనేజర్గా చేస్తాను. నాకు బహుశా 10th క్లాస్ నుంచి గుర్తున్నటువంటి కూడా మాకు ఒక రెగ్యులర్ ఫెస్టివల్స్ అయితే మన రెగ్యులర్ ఫెస్టివల్స్ అంటారు కదా, అర్థంలో ముందు స్టార్ట్ చేసి సృజన ఇట్లా అన్ని కార్యక్రమాలు ఎప్పుడే ఒకటి మేము బయట ఊళ్ళో ఇంజనీరింగ్ చదువుతున్నా సరే సెలవులు వచ్చినప్పుడు లేదంటే వచ్చినప్పుడు కంపల్సరీ ఏదో ప్రోగ్రామ్ ప్లాన్ చేసి మాకు అలవాటు అయింది. సో మా నాన్నగారికి మా తాతయ్య బామ్మ అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడు చెప్తుంటారు ఆయన ఏ ఎగ్జాంపుల్ అయితే మా నాన్నకి అనేవాడు, మమ్మీ ఇలా చేసేది అనేది. అని ఏదోటి ఏవో వ్యాపకాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఆయన వ్యాపకంలో తెలిసింది ఎవరన్నా కవులు సాహిత్యం సమాజంలో కొత్త గొప్ప మేలు చేసే వాళ్ళని చదవడం, వారిని తనకు తోచిన దాంట్లో సత్కారాలు చేయడం ఇవన్నీ చాలా మోస్ట్ సాటిస్ఫైడ్ అనమాట. సో ఇక్కడే రాను అక్కడే రాను తీసుకెళ్తే అవసరం లేదా నాకు హాయికి అర్థం లేదు, నేను నలుగురితో కలిసి ప్రోగ్రామ్ పెట్టుకుంటాను అని ఆయన దాంతో చాలా గుర్తుకుంటుంటాడు. సో ఈరోజు మీరు అందరూ రావటం మాకన్నిటికన్నా బాగా మేము అనుకునేది ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళని కలవడం, వాళ్ళ గురించి తెలుసుకోవడం, వాళ్ళు చేసిన సాహిత్యం కానీ సోషల్ అవేర్నెస్, సారీ ఇంగ్లీష్ తెలుగు అన్ని మిక్స్ అవుతుంటాయి. బట్ యా సో ఆ క్యూరియాసిటీ వాళ్ళు డే అండ్ డే ఆ క్యూరియాసిటీ ఎక్సైట్మెంట్ తోటి సొసైటీకి ఏదో ఒకటి ఇవ్వాలి, అవేర్నెస్ తీసుకురావాలి, నలుగురిలో మంచి
అనేది స్ప్రెడ్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో చేసే ఎవ్రీడే ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో, సో దట్ ఈస్ రియల్లీ ఇన్స్పైరింగ్ ఫర్ us people like this. Okay, so anyway, thanks for coming, thanks for your time, thanks for your patience. Okay, so thank you. సార్ ఒకసారి మనందరం కృష్ణ రైతులు వచ్చాడు ఒక